వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉదయగిరి రెవెన్యూ డివిజన్ చేయాలి, ఉదయగిరి వాసుల డిమాండ్. ది స్కందాపురి యూనియన్ ఉపాధ్యక్షుడిగా షేక్ హజీ బాషా ఎన్నిక. నారాయణలో మెగా ఉచిత వైద్య శిబిరం. విద్యార్థులారా, ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నిరసన డిగ్రీ విద్యార్థుల పరీక్ష ఫీజులు కట్టించుకోకుండా ప్రిన్సిపల్ కక్ష సాధింపులు. ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న మేడం గారు సత్యవేడు జ్యోతిరావు పూలే గురుకులలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు. క్యాన్సర్ వ్యాధికి అధునాతన చికిత్స అందుబాటులో ఉందని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ డాక్టర్ సునీత తెలిపారు. కర్నూలు యశోద ఆసుపత్రి బ్రాంచ్ కార్యాలయంలో డాక్టర్ సునీత మీడియా సమావేశం నిర్వహించి క్యాన్సర్ వ్యాధి చికిత్స విధానాన్ని వివరించారు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి ఎక్కువ మందిలో ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమైన సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుంటాయన్నారు. సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి ఎంఆర్ లైనక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉందని డాక్టర్ సునీత తెలిపారు. ఇందులో ఎంఆర్ఐ స్కాన్ మరియు లీనియర్ యాక్సిలేటర్ ఒకే యంత్రంలో పనిచేస్తాయని తెలిపారు. ఎంఆర్ లైనక్ చికిత్స సమయంలో చాలా తక్కువ అన్నారు. ప్రపంచంలో చాలా అరుదుగా లభించే ఈ చికిత్స హైదరాబాద్ యశోద హాస్పిటల్లో లభించడం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడ నుంచే పుట్టి పెరిగిన అమ్మాయిని, నా నేటివ్ ప్లేస్ కర్నూలు. అయితే చదవటము ఇవన్నీ కూడాను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఉండటం వల్ల అక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. రీసెంట్గా రేడియేషన్ ఆంకాలజీలో చాలా మార్పులు అనేవి జరిగాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఎక్కడో ఒక చోట ఒక క్యాన్సర్ రోగి అనేది ఉండడం అనేది కంపల్సరీ వింటూ ఉన్నాం. ఒకప్పటి కంటే కూడాను ఇప్పుడు ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగింది. అంటే ఎప్పుడో ఏదో అట్లీస్ట్ మొత్తం ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ కేసు ఉండేది. ఇప్పుడు కనీసం మినిమం 4-5 కన్నా కంప్లీట్గా అటుతరము ఇటుతరము ఎవరో ఒకరికి క్యాన్సర్ అనేది వస్తున్నారు. ఈ పేషెంట్స్ ఇంత ముందు ట్రీట్మెంట్స్ కంటే కూడాను ఆ పేషెంట్స్ ట్రీట్మెంట్స్లో ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ జరిగాయి. ఎస్పెషల్లీ రేడియేషన్ ఆంకాలజీ అనేసరికి, రేడియేషన్ ట్రీట్మెంట్ అనేసరికి పేషెంట్స్కి ఒక రకమైన భయము, టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే దీని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అనేసి, ఆ దుష్ప్రభావాలు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, అంటే ఎస్పెషలీ మనకు ఇక్కడ ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్, తర్వాత హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈ లాంగ్ టర్మ్ లో వీళ్ళకి యూరిన్ లో రక్తం పడి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వల్లాల నవీన్ యాదవ్ గెలుపొందిన సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకొని ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లం గణేష్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఫలితం ప్రజల తీర్పు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల నమ్మకానికి ఇది నిదర్శనమని అల్లం గణేష్ తెలిపారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించిన నవీన్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపిన యూసఫ్గూడ కృష్ణనగర్ బూత్ నెంబర్ 240 లీడర్ తనజీ సుకన్య, తనజీ రామరాజ్, మీదింటి సాయి కుమార్, అరుణ్, తనజీ సుకన్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కృష్ణనగర్ 240 బూత్ కార్యకర్తలతో పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ విజయం సాధించడం కార్యకర్త విజయమని తెలిపారు. సాయి కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి పార్టీ కోసం కష్టపడడం జరిగిందన్నారు. గుంతకల్లు పట్టణంలోని శ్రీచక్ర అపార్ట్మెంట్ నందు గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు మన గుంతకల్లు పట్టణంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది అని, ఏవైనా సమస్యలు ఉంటే తమకు
అర్జీ రూపంలో తెలపాలని, ఇక్కడే పరిష్కారం అయ్యే సమస్య ఉంటే ఇక్కడే, లేదంటే దీర్ఘకాలిక సమస్యలు ఉంటే మీ అర్జీలను కేంద్ర కార్యాలయంకు పంపడం జరుగుతుందని ఆయా శాఖల అధికారులు మీకు కాల్ చేస్తారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. ప్రజా దర్బార్కు అర్జీదారులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలుపగా ఆయన త్వరలోనే మీ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి మరియు గుంతకల్లు పట్టణ అర్జీదారులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెద్ద ఆయన మన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం తర్వాత 5 కోట్ల ప్రజలకి అన్ని విధాలుగా వాళ్ళు 164 సీట్లు కేటాయించి మనకు బహుమానంగా ఇచ్చిన ప్రజలకి ఇంకా మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ రూపకంగా సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా 1 సంవత్సరం లోపలే పూర్తి చేసుకుని బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మేలు జరిగే విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రం 60 ఫీట్ రోడ్ లో గల త్రివేణి హై స్కూల్లో బాలల దినోత్సవాన్ని శుక్రవారం ఊరూరా ఉత్సాహభరితంగా నిర్వహించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలో వివిధ రకాల ప్రయోగాత్మక పరికరాలను తయారు చేసుకుని వచ్చి ప్రదర్శించారు. అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ హరి మాట్లాడుతూ, బాలల దినోత్సవం అంటే పిల్లల హక్కులు, వారి భవిష్యత్తు నిర్మాణం, వారి ప్రతిభ వెలుగులోకి రావడానికి అవకాశం ఇవ్వడం. మా స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాం చాలా చక్కగా, అద్భుతంగా చేస్తామని, విద్యార్థులు సృజనాత్మకత పెంపొందించడం మా కర్తవ్యంగా భావిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు వివిధ గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా విద్యార్థులకు తీపి పంచిపెట్టి అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో వైస్ ప్రిన్సిపల్ తనూజ, హైస్కూల్ ఇన్ఛార్జ్ సూరజ్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.